ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య, అప్పుడు వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి, నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం ఒక హై ప్రొఫెషనల్ మర్డర్గా మనము అనుమానిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇంతకుముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షులు 2019 నుంచి 24 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా శంకర్ రెడ్డి 2019లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ రెడ్డి 2022లో చనిపోవడం జరిగింది. వైఎస్ అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం జరిగింది. ఇంతకుముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు, సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం సైంటిఫిక్గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది.